హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మనకి చాలా చాలా పనులు ఉన్నాయి. ఒక చిట్టి క్యూట్ మినీ బ్లాగ్ చేద్దామని అయితే అనుకున్నా. సో ఈరోజు మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో ఫ్రెండ్ ఇండియా నుంచి వస్తున్నారనమాట, పిక్ చేసుకోవాలి. ఇందక్కడ వెళ్ళి ఎంటర్ప్రైజ్ నుంచి కార్ పిక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏమంటే తినేసి ఫాస్ట్గా మనం బయలుదేరాలి. బేసిక్గా ఫ్లైట్ వచ్చేసరికి 2:30కి ల్యాండ్ అవ్వాలి. తీరా చూస్తే ఫ్లైట్ ఏమో 1 hour ముందే ల్యాండ్ అయిపోయింది. సో ఇప్పుడేమో ఇంకా మేము తినలేదు. హేమంత్ బయటికి వెళ్ళాడు. సో హేమంత్ కూడా వచ్చాడు అనమాట. హేమంత్ వచ్చాక తినేసి ఈలోపు తను కాల్ చేస్తే మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. అది సంగతి. అండ్ ఈరోజు నేను సాంబార్ చేసా. తినేసి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది అనమాట. కానీ బాగా హెవీ ట్రాఫిక్ ఉంది. సో 45 minutes చూపిస్తుంది ప్రెసెంట్. మర్చిపోయా చెప్పడం, ఇండియా నుంచి వచ్చేది ఎవరో కాదు, గున్నుని. గున్ను ఆల్రెడీ ల్యాండ్ అయిపోయి బయటకు వచ్చేసాడంట. సో నాకు తెలిసి మా కోసం వెయిట్ చేస్తాడేమో, ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రాఫిక్ లో ఇరికిపోయాము. మా మమ్మీ అయితే ఎక్స్ట్రా బ్యాగేజ్ యాడ్ చేశారు. ఇప్పుడు గున్ను నా ట్రాలీ కూడా తీసుకొస్తున్నాడు. ఇండియా నుంచి ఏమేమి వస్తున్నాయో నాకు తెలుసు, బట్ స్టిల్ అదేంటో తెలియదు, ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో ట్రాలీ ఓపెన్ చేసి చూసే వరకు ఎక్సైట్మెంట్ కంట్రోల్ అవ్వదనుకుంటా. గున్ను మా కోసం వెయిట్ చేస్తాడు అనుకుంటే మేము గున్ను కోసం వెయిట్ చేస్తున్నాము. పాపం, వెరీ సాడ్ లైఫ్. నా ట్రాలీ ఇంకా రాలేదంటే గున్ను వెయిట్ చేస్తున్నాడు. నా ట్రాలీ వస్తే ట్రాలీ తీసుకుని వెళ్ళిపోతాం. సో నా ట్రాలీ అయితే వచ్చేసిందంట. మేము ఇక్కడ దగ్గరలోనే వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అబ్బా, ఈ ఎయిర్పోర్ట్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే దేవుడా. ఇక చాలాసేపు నుంచి స్టక్ అయిపోయాము. గున్ను ఏమో బయటకు వచ్చాడంట. మళ్ళీ ట్రాఫిక్, మళ్ళీ మేము ఇక్కడ ఆగిపోయాము. ఇదే మేము వెళ్ళేలోపు గున్ను వెనక్కి నడుచుకుంటూ వస్తే గున్నునే ఫాస్ట్గా వచ్చేస్తాడు అనుకుంటా, ఎందుకంటే అంతసేపు ఆగిపోయాము ఇక్కడ. నెంబర్ మేము 10 దగ్గర ఉన్నాము. గున్ను ఏమో 33 దగ్గర ఉన్నాడు. సో ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 5 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎలానో పని అయ్యేలా లేదని చెప్పేసి ఇంకా పిల్లర్ నెంబర్ 24 దగ్గర ఆగిపోయి గున్నునైతే వెనక్కి రమ్మని చెప్పాము. తన దగ్గర లగేజ్ బాగుందనమాట. సరేలే నేను కూడా వస్తాను, హెల్ప్ చేస్తా అని చెప్పేసి చెప్పా. మొత్తానికి గున్ను అయితే వచ్చేసాడు. అమ్మాయి, నా ట్రాలీ కూడా వచ్చేసింది. నాకు ఎంత రిలీఫ్గా ఉందంటే నా ట్రాలీ చూసాక చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ట్రాలీస్ కలెక్ట్ చేసుకుని కార్లో పెట్టేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎంజాయ్ చేసావు బాగా? టైం సరిపోలేదు. నాకు తెలుసా, మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడే కదా లాస్ట్ టైం ఇలా కార్లో వచ్చింది. మా మమ్మీ వాళ్ళు పిక్ చేసుకున్న డేనే గుర్తుకొచ్చింది మొత్తం కూడా. నేను ఏమంతా అదే చెప్తున్నా. ఇంటికి వెళ్తున్నాం. అమ్మాయి, నా ట్రాలీ వచ్చింది, నేను చాలా హ్యాపీ. నాకు అదొకటి చాలా. ఇంటికి వచ్చాం అనమాట. అండ్ ఫ్రెష్ అయ్యి ఇలా మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే వాల్మార్ట్కి వెళ్తున్నాం. అండ్ అలానే హేమంత్ బర్త్డే అనమాట రేపు. సో హేమంత్ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ కేక్ కూడా. అసలు పొద్దున్న చాలా చేసిన హేమంత్ ఎట్లా తప్పించాలా అని చెప్పి, కానీ లక్కీగా హేమంతే నేను రాను, మీరు వెళ్ళొచ్చేసేయండి అని అన్నాడు. సో తను ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి కేక్ తన కోసం ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. షాపింగ్ చేద్దాం. ఎండ అయితే దంచుతుంది. అండ్ నావి స్పెట్స్ వచ్చేసాయి. సో వాటి తీసుకోవడానికి రమ్మని చెప్పాడు. మరి తీసుకోవాలి, ముందు కూడా ఉంది. ఫస్ట్ అయితే నా స్పెట్స్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఇక సన్ గ్లాసెస్ ఆర్డర్ చేసుకున్నా. ఇక సమ్మర్ స్టార్ట్ అయింది అనమాట. పైగా ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్తున్నా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎండ బాగా ఉండడం వల్ల కళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇండియా నుంచి ఏమొచ్చా మొత్తం చూపిస్తాను. మెయిన్ నా బర్త్డే స్టఫ్ వచ్చాయి అనమాట. బాయ్ గైస్, అందరూ హ్యాపీగా ఉండండి. లవ్ యూ ఆల్.